వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శోభా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మైనింగ్ లో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓఎంసీ వాళ్ళు 93 హెక్టార్ల ల్యాండ్ ను ఆ రోజు మైనింగ్ లీజు కడిగితే దాంట్లో 25 హెక్టార్ల ల్యాండ్ ను మరి గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హై క్వాలిటీ ఉన్నటువంటి ఇనుప ఖనిజం ఉన్నటువంటి హై క్వాలిటీ ఉన్నటువంటి 25 హెక్టార్లను గవర్నమెంట్ కు సంబంధించినటువంటి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇస్తూ లో క్వాలిటీ ఉన్నటువంటి 63 హెక్టార్లను ఆ రోజు ఓబులాపురం మైనింగ్ కు సంబంధించినటువంటి ఓఎంసీ వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు చేసినటువంటి హంగామా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ 25 హెక్టార్లు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ కు సంబంధించిన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చినటువంటి ల్యాండ్ ను ఈ రోజు గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎస్ఆర్ మినరల్ వాళ్ళకి ఇవ్వడానికి మరి ఈ రోజు జీవో ఇస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని దానికి సంబంధించినటువంటి మీడియా గాని ఎక్కడా ఒక్క వార్త లేదు, దాని గురించి ఒక్క విమర్శ లేదు, దాని గురించి ప్రభుత్వాన్ని ఎక్కడా నిలదీసేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే ఏదైతే ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్ ను క్యాన్సిల్ చేస్తూ ప్రైవేటు వ్యక్తికి ఇవ్వాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఆర్ మినరల్స్ కు సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా నోరెత్తడం లేదు. ఒక్క తెలుగుదేశం పార్టీనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అయితే లేనిది కూడా ఉన్నట్టు చూపించే అత్యుత్సాహం చూపించేటువంటి మీడియా గాని వారికి సంబంధించినటువంటి పేపర్లు గాని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో 6 బెడ్రూమ్లు ఉంటే 60 గదులు ఉన్నాయని చూపించినటువంటి మీడియా గాని లేని స్విమ్మింగ్ పూల్ ను అదేవిధంగా లేని బార్లను ఉన్నట్లు క్రియేట్ చేసి చూపించినటువంటి మీడియా గాని ఈ రోజు ఒక ప్రభుత్వ సంస్థకు అన్యాయం జరుగుతూ అది ఒక ప్రైవేటు సంస్థకు ఇవ్వడానికి అధికార పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఫేవర్ చేయడానికి నిర్ణయం తీసుకుంటే ఈ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు నోరెత్తడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఓబులాపురం మైనింగ్ విషయంలో మీకు సంబంధించినటువంటి మీడియాను అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి మీద ఎన్ని నిందలు మోపారో ఆ రోజు మనకందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఓబులాపురం మైనింగ్ లీజుకి ఇచ్చింది ఎవరని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఓబులాపురం మైనింగ్ ను లీజుకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారి పేరు మీద లీజుకి ఇచ్చారు. దాన్ని ఎక్స్టెన్షన్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు.